క్రైస్తవ జనమా, ఓ డాక్టర్ దగ్గర వైద్యం ఉన్నట్లుగా, ఓ లాయర్ దగ్గర న్యాయం ఉన్నట్లుగా, ఒక టీచర్ దగ్గర చదువు ఉన్నట్లుగా, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉన్నట్లుగా క్రైస్తవుడిలో క్రీస్తు కనపడాలి, క్రీస్తు కనపడాలి. విజయవాడలో రాజారత్నం గారని ఒక గొప్ప దైవ సేవకుడు కొన్ని వేల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పారు. ఇప్పటికీ వాళ్ళు ప్రారంభించిన పరిచర్య టిల్ డేట్ ఇప్పటికీ విజయవాడ ప్రాంతంలో ఉంది. చాలా పెద్ద మందిరం. ఆ దైవజనుడు ఒక రోజు నిలబడి వాక్యం చెప్తూ ఇలా నేరస్తులను గూర్చి, ఖైదీలను గూర్చి, దొంగలు ఎలాంటి తీర్పు పొందుతారో, నరహంతకులు ఎలాంటి తీర్పు పొందుతారో నిక్కచ్చిగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ వాక్యం విని ప్రజల్లో అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చిన ఒక ఆయన ఆ వాక్యం విని ఈయన కావాలనే నన్ను గూర్చే చెప్పాడని చెప్పి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లారి, అయ్యగారు నేను జైల్లో నుంచి బయటకు వచ్చాగా, నేను దేవుని కొరకు బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని మోకరించాడు. బిడ్డ మోకరించాడు కదని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసే పరంపరలో తనతో పాటు తీసుకొచ్చిన కత్తి తీసుకున్నాడు. ఆ దైవజనుడి పొట్టలో కస పొడిస్తే రక్తం అట్లా ఊడుతూ ఈలోపు శబ్దం విని అందరూ వచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆయన చనిపోతాను అన్న సంగతి ఆ దైవజనుడికి అర్థమైంది. వాళ్ళతో అన్నాడట, ఆయనకి యవనస్తురాలైన భార్య ఉందమ్మా, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా. ఆయన మీద కేసు పెడితే భార్య భర్త ఉండగా విధవలాగా మిగిలిపోద్ది, పిల్లలు అనాథలైపోతారు. ప్రభు మనలను క్షమించినట్లుగా ఆయన్ని క్షమించండి, క్షమాపణ ప్రకటించి ఆ దైవజనుడు ఆఖరి శ్వాస విడిచాడట. ఇది ఎవరి జీవితమో తెలుసా? క్రీస్తును పోలిన జీవితం. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు. ఇది కాకమ్మ కథ కాదు, విజయవాడలో జరిగిన ఒక నిజ సంఘటన. నేనంట, ఆ క్రీస్తు నీలో ఉంటే తమ్ముడు నీకెందుకు అనవసరమైన కోపం ఉంటుంది? ఆ క్రీస్తు నీలో ఉంటే అసలు భూమి మీద నీకెందుకు శత్రువులు ఉంటారు? ఆ క్రీస్తు నీలో ఉంటే నీకెందుకు పగ ఉంటుంది? ఆ క్రీస్తే నీలో ఉంటే పంతాలు పట్టింపులు నీకెందుకు ఉంటాయి? ఆ క్రీస్తు నీలో ఉంటే ఒక అమ్మాయిని గురించిన అపవిత్రమైన ఆలోచన నీకు ఎలా రాగలుగుతుంది? ఆ క్రీస్తే నీలో ఉంటే నీ చూపు, నీ మాట, నీ నడవడిక ప్రతిదీ పరమ పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.